బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఫ్యామిలీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే షేక్ హసీనాపై ఐసీటీ నేరాభియోగాలు మోపింది. దీనిపై ఆగస్ట్ 3 నుండి విచారణ చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు ఆమె కూతురు డాక్టర్ సైమా వాజిద్ చిక్కుల్లో పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతానికి ఆమె రీజనల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అయితే సొంత దేశంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో డబ్ల్యూహెచ్ఓ ఆమెను నిరవధిక సెలవులపై పంపింది. ఇప్పటికే భారత్ లో ఆశ్రయం పొందిన షేక్ హసీనాపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పలు అభియోగాలను నమోదు చేసింది. అయితే రీసెంట్ గా ఆమె తనయ సైమా వాజిద్ పైన అవినీతి కేసులు నమోదు చేసింది. దీంతో ఆమెను సెలవులపై పంపిన డబ్ల్యూహెచ్ఓ సైమా స్థానంలో డాక్టర్ క్యాథరీనా భూమి ఇన్ఛార్జ్ గా కొనసాగుతారని వెల్లడించింది. 2024 ఫిబ్రవరి 1 నుంచి డబ్ల్యూహెచ్ఓ దక్షిణ పూర్వ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ పదవిని చేపట్టినప్పటి నుంచి ఆమె నియామకంపై వివాదాలు చెలరేగాయి. బంగ్లాదేశ్ లోని అవినీతి నిరోధక కమిషన్ ఈ ఏడాది మార్చిలో సైమాపై 2 కేసులు నమోదు చేసింది. ఈ కేసెస్ లో ఆమెపై మోసం, డాక్యుమెంట్స్ ఫోర్జరీ, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్ పీనల్ కోడ్ సెక్షన్ 468, సెక్షన్ 471 కింద ఆమెపై ఆరోపణలు నమోదయ్యాయి. అంతేకాకుండా సైమా తన డబ్ల్యూహెచ్ఓ నియామకం కోసం తప్పుడు విద్యా అర్హతలను సమర్పించినట్టు బంగబంధు షేక్ ముజీద్ మెడికల్ యూనివర్సిటీలో గౌరవ పదవిని కలిగి ఉన్నట్టు తప్పుగా పేర్కొన్నట్టు ఏసీసీ ఆరోపించింది. ఇక సైమా వాజిద్ షుచోనా ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా దాదాపు $2.8 మిలియన్ అక్రమంగా సేకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థకు ఆమె గతంలో నాయకత్వం వహించారు. బంగ్లాదేశ్ లోని వివిధ బ్యాంకుల నుండి ఈ నిధులను ఆమె అధికార దుర్వినియోగం ద్వారా సేకరించినట్టు ఏసీసీ ఆరోపించింది. ఈ ఆరోపణలు బంగ్లాదేశ్ పీనల్ కోడ్ సెక్షన్ 420 మోసం, అన్యాయంగా ఆస్తిని స్వాధీనం చేసుకోవడంతో పాటు 1947 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 52 కింద నమోదయ్యాయి. ఈ ఆరోపణల కారణంగా సైమా బంగ్లాదేశ్ లో అరెస్టుకు గురయ్యే ప్రమాదం ఉండటంతో ఆమె ఢాకాలోని డబ్ల్యూహెచ్ఓ కార్యాలయానికి రావడం మానేశారు. ఆమెపై ఆరోపణల నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అద్నామ్ జూలై 11 నుంచి సైమా వాజిద్ ని నిరవధిక సెలవుపై పంపినట్టు సిబ్బందికి ఈమెయిల్ ద్వారా తెలిపారు. సైమా స్థానంలో డాక్టర్ క్యాథరీనా భూమిని డబ్ల్యూహెచ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ దక్షిణ పూర్వ ఆసియా ప్రాంతీయ కార్యాలయానికి తాత్కాలిక ఇన్ఛార్జ్ గా నియమించారు. అయితే ఆమెను ఎందుకు తొలగించారు అనే దానిపై డబ్ల్యూహెచ్ఓ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గతేడాది బంగ్లాదేశ్ లో రిజర్వేషన్స్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల తర్వాత షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయి భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఆందోళనలు రిజర్వేషన్స్ కోసం స్టార్ట్ అయి ఆ తర్వాత షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయి. ఆ తర్వాత అక్కడ ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కూడా అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన అనేక కేసులు నమోదు చేసింది. హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు వంటి ఆరోపణలతో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కేసులు నమోదు చేసింది. ఆమెతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్, మాజీ పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్ ముమన్ పై కూడా కేసెస్ నమోదయ్యాయి. వారితో పాటు బంగ్లాదేశ్ లో సైమా వాజిద్ పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమెను అరెస్ట్ చేయాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భావిస్తోంది. ఇక డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్ గా గెలుపొందేందుకు ఆమె తన తల్లి షేక్ హసీనా రాజకీయ ప్రభావాన్ని కూడా ఉపయోగించిందనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 2023లో జరిగిన ఎలక్షన్స్ లో సైమా 11 సభ్య దేశాలలో 8 ఓట్లు సాధించి నేపాల్ నామినీపై విజయం సాధించారు. సైమా ఒక లైసెన్స్డ్ స్కూల్ సైకాలజిస్ట్, ఆటిజం అడ్వకేట్ గా పనిచేశారు. అలాగే బంగ్లాదేశ్ లో నేషనల్ మెంటల్ హెల్త్ స్ట్రాటజిక్ ప్లాన్ కి చీఫ్ అడ్వైజర్ గా వ్యవహరించారు. అయినప్పటికీ ఆమె డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్ పదవికి అర్హత లేదని, తప్పుడు అర్హతలను సమర్పించారని ఏసీసీ ఆరోపించింది. డబ్ల్యూహెచ్ఓ తీసుకున్న నిర్ణయాన్ని బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం ఆహ్వానించింది. డబ్ల్యూహెచ్ఓ సైమా వాజిద్ ని నిరవధిక సెలవుపై పంపిన నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఇది పారదర్శకత, నీతి, న్యాయం వైపు ఒక ముఖ్యమైన అడుగు అని చీఫ్ అడ్వైజర్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. అయితే సైమాను శాశ్వతంగా ఈ పదవి నుండి తొలగించి ఆమెకు సంబంధించిన అన్ని ప్రత్యేక హక్కులను రద్దు చేయాలని, ఇది డబ్ల్యూహెచ్ఓ ఐక్యరాజ్య సమితి వ్యవస్థ విశ్వసనీయతను పునరుద్ధరిస్తుందని ఆలం వాదించారు.
ఈ సంఘటన బంగ్లాదేశ్లో షేక్ హసీనా హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై తాత్కాలిక ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మొత్తంగా సైమా వాజిద్ పై అవినీతి ఆరోపణల కారణంగా డబ్ల్యూహెచ్ఓ నిరవధిక సెలవుపై పంపిన నిర్ణయం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా మారింది. షేక్ హసీనా ఒక్కరినే కాకుండా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఆమె కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెట్టేందుకు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంతేకాక సైమా వాజిద్ పై నమోదైన కేసులు, ఆమె తప్పుడు అర్హతలు, అధికార దుర్వినియోగం ఆరోపణలతో డబ్ల్యూహెచ్ఓ విశ్వసనీయత పైన ప్రశ్నలు లేవనెత్తాయి.